జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సంచలనం సృష్టించిన రాజలింగమూర్తి హత్య కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ కేసులో A9 నరేష్ను రిమాండ్కు తరలించారు. మిగిలిన నిందితులను కూడా త్వరలో పట్టుకుంటామని తెలిపారు. ఇప్పటికే ఈ కేసులో 9 మందిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో A8గా ఉన్న బీఆర్ఎస్ నేత కొత్త హరిబాబు పరారీలో ఉన్నారు. హరిబాబు కోసం గాలిస్తున్నారు పోలీసులు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ తిరుపతి జనత తిరుపతి. హరిబాబు ఆచూకీ అని తెలుస్తుందా? ఏం చెప్తున్నారు ఇంకా పోలీసులు? సతీష్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సంచలనం సృష్టించినటువంటి రాజలింగమూర్తి హత్య కేసులో మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. A9 గా ఉన్నటువంటి పుల్ల నరేష్ ను అరెస్ట్ చేసి పోలీసులు రిమాండ్ కు తరలించారు. మిగిలిన ఆ నిందితులకు కూడా త్వరలోనే పట్టుకుని రిమాండ్ కి తరలిస్తామని భూపాల పోలీసులు చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. రాజలింగమూర్తి హత్య కేసులో ఇప్పటి వరకు 9 మందిని అరెస్ట్ చేశారు. ప్రజెంట్ A8 గా ఉన్నటువంటి బీఆర్ఎస్ నేత భూపాలపల్లి మాజీ వైస్ చైర్మన్ కొత్త హరిబాబు పరారిలో ఉన్నారు. అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి గాలిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఈ హత్య కేసు చాలా సంచలనం సృష్టించిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే రాజలింగమూర్తి స్థానికంగా ఉన్నటువంటి భూ వివాదాలకు సంబంధించినటువంటి కేసులు కావచ్చు, ఇటు మేడిగడ్డ ప్రాజెక్ట్ సంబంధించి అవినీతి జరిగిందంటూ కేసీఆర్, హరీష్ రావు పై కూడా కోర్టులో పిటిషన్ వేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. దానికి సంబంధించి ఒక అన్యాయం జరుగుతున్నటువంటి పరిస్థితులను కావచ్చు, ప్రాజెక్టులో అవకతవకలు జరుగుతున్నటువంటి విషయాలపై కూడా పోరాడినందుకే హత్య చేశారంటూ కూడా జిల్లాలో కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన పరిస్థితి కనబడుతుంది. ఈ హత్యకు సంబంధించి కూడా పోలీసులు వేరే వ్యక్తులపై కేసులు నమోదు చేశారు. అందులో ఇన్వాల్వ్ అయినటువంటి వ్యక్తులు అందరూ లేరంటూ కూడా భార్య సరళ ఆరోపించినటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి చూడాలి ఇంకా ఈ రాజలింగమూర్తి హత్య కేసులో ఇంకా ఎటువంటి పరిణామాలు దారితీస్తాయి, వాళ్ళ కుటుంబ సభ్యులు ఇంకా ఎట్లా ముందుకెళ్తారటువంటి చర్చ కొనసాగుతున్న నేపథ్యంలో మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంకా A8 గా ఉన్నటువంటి కొత్త హరిబాబు అయితే పరారీలో ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. సతీష్. రైట్, థ్యాంక్ యూ తిరుపతి.